అయ్యయ్యో, సడన్ గా ఇదేంటి? ఉండు, నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అవసరం లేదమ్మ గారు, దీనికి వైద్యం వంటింట్లోనే ఉంటుంది. నేనిప్పుడే వస్తాను. అవంతికమ్మ గారు, మీరు నాతో రండి. అదే కాఫీ అందరికీ ఇచ్చింది కదా, నందికకు మాత్రమే ఇలా జరగడం ఏంటి? నందికమ్మడు, లే. నందికమ్మడు, ఇది కాస్త తాగు. ఈ వంటింటి వైద్యం పనిచేస్తుందన్న నమ్మకం నాకైతే లేదా అత్తయ్యగారు. భూమి వైద్యం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు తాగించు భూమి. ఎలా ఉంది ఇప్పుడు? కడుపు నొప్పి కాస్త తగ్గింది నానమ్మ. భూమి చేతి మందా మజాకానా? ఇవాళ నా మనవరాలి ప్రాణం కాపాడావు భూమి. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యో, ఈ మాత్రం దానికి? ఈ మాత్రమని ఎంత మాత్రం అనడానికి వీల్లేదు. డీహైడ్రేషన్ అయి పడిపోయిన దాన్ని నువ్వు క్షణాల్లో లేచేలా చేశావు. ఒక విధంగా నందికి ప్రాణాలను నిలబెట్టావు. నిజమే, హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇంత త్వరగా క్యూర్ అయ్యేది కాదు. నందిక, వీళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది. గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నాన్న తీసుకెళ్తానమ్మ గారు. రా నందిక. విరాట్ బాబుకు నాకు మధ్య దూరిపోతావా? ఎట్టా కుదురుతుందమ్మడు? ఈ గడబిడంతా ఎట్టా జరిగినాదని జుట్టు పీక్కో మాకు. బొట్టు కప్పు మీద కాదు ఉండాల్సిందే, ఇక్కడ. గంట దాకా కదిలినావంటే కడుపులో మళ్ళా గడబిడ మొదలైపోతాది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,